الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أقم الصلاة لذكري. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పండితులు, పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందస్తుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ప్రోగవ్వడాన్ని, ఇక్కడ కూర్చొని ధర్మం గురించి వినడాన్ని, అనడాన్ని, కనడాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించి ఆమోద ముద్రను వెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహణకర్తలు, వెనుకుండి నడిపిస్తున్న సహోదరులు, సేవలు అందిస్తున్న మిత్రులు, మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అభిమాన మిత్రులారా, ఈరోజు గురువర్యులు ఈ అంశాన్ని తీసుకునైతే మనందరినీ ఇక్కడ ఆహ్వానించడం అనేది జరిగిందో, ఆ అంశం అనేది చాలా కీలకమైనది. ఎంత కీలకమైనది అన్న ఒక విషయం మన సలీం జామేల్ గారు హఫిదహుల్లా కొంతవరకు మీ ముందర పెట్టడం అనేది జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఇన్షాల్లా మన ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది ఇన్షాల్లా చేద్దాం. అలాగే టెన్షన్ని పక్కన పెట్టి అటెన్షన్ తోటి కార్యక్రమాన్ని చూడండి ఇన్షాల్లా. సరే, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, దానికి తగ్గ గిఫ్ట్లు కూడా ఉన్నాయి, చిరు కానుకలు ఉన్నాయి. ఇంకా అసలు కానుక అల్లాహ్ దగ్గర మీకు ఉంటుంది ఇన్షాల్లా. కనుక కాస్త మరింత శ్రద్ధ అనేది చూపాలని కూడా నేను వేడుకుంటాను. ఇక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే వలదిక్రుల్లాహి అక్బర్. ధార్మిక విషయాల్లో మహోన్నత విషయాలు కొన్ని ఉంటాయి. అందులో మహోన్నత విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామస్మరణ. దాని నుంచి మహోన్నతమైనది మరొకటి లేదు. అలాగే వరిద్వానుల్లాహి అక్బర్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ ప్రసన్నత భాగ్యం అనేది ఇది చాలా మహోన్నతమైనది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే సమయంలో ఏమంటున్నాడు? అఖిమిస్ సలాత లిజిక్రీ. మీరు నమాజ్ను దేనికోసం స్థాపించాలి? నన్ను స్తుతించడానికి, నన్ను స్మరించడానికి, నన్ను గుర్తు చేసుకోవడానికి. అవునా కదండి? కనుక నమాజ్ అనేది చాలా మహోన్నతమైన విషయము. వలదిక్రుల్లాహి అక్బర్. ఏ విషయాన్నైతే స్వయంగా అక్బర్ ఎవరు అక్బర్? అల్లాహు అక్బర్. అల్లాహ్కు మించిన ఘనాఘనుడు ఎవరు లేరు. అల్లాహ్కు మించిన ఘనాఘనుడు. అలాంటి ఘనాఘనుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకదాన్ని, ఒక వస్తువును, ఒక విషయాన్ని మహోన్నతమైనది చెప్తున్నాడు అంటే అది ఎంత ప్రాధాన్యత కూడి ఉంటుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోగలం. కనుక ఇన్షాల్లా ముక్తసరిగా ఇక మున్నుడి మీ ముందర పెట్టారు. ఇన్షాల్లా ముందుకు వెళదాము. అభిమాన మిత్రులారా, నమాజ్ మనం ఎందుకు చెయ్యాలి? ప్రథమంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పుట్టించిందే దేనికి? ఆరాధించడానికి. ఇబాదత్లో తన అగ్రస్థానంలో ఏది ఉంటుంది? నమాజే ఉంటుంది. కనుక తొలి ప్రశ్న కూడా ఏ ఆరాధన గురించి ఉంటుంది? నమాజ్ గురే ఉంటుంది. కనుక మన జీవిత లక్ష్యమే నమాజ్, మన జీవిత లక్ష్యమే ఆరాధన, మన జీవిత లక్ష్యమే నమాజ్. కనుక అల్లాహ్ మనల్ని పుట్టించాడు, అనేక వరానుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. అమ్మా నాన్నలు ఒక అనుగ్రహం, అవును కదా, అన్నాదమ్ముళ్ళు ఒక అనుగ్రహం, ఆలు బిడ్డలు ఒక అనుగ్రహం, ఆస్తి పాస్తులు ఒక అనుగ్రహం, ఆరోగ్యం ఒక అనుగ్రహం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతవుద్దు నియామతుల్లాహి లా తహ్సుహా. మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కించుకుంటూ పోతే మీరు ఎప్పటికీ లెక్కించ సాధ్యం కాని అనుగ్రహాలతోటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విరాజిల్లుతున్నాడు. కనుక
మనం అల్హమ్దులిల్లా అల్లాహను ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన అన్ని మేలు మన మీద ఉన్నాయి కనుక, ఆయనే మన సృష్టికర్త కనుక ఆరాధించమని ఆయనే ఆదేశించాడు కనుక, అదే ఆరాధించమని ఆదేశించాడు. సరేనే? కనుక రెండవ విషయాన్ని మనం తీసుకుంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకు? లఖద్ ఖలక్నల్ ఇన్సాన మనం మగ్రిబ్లో చదివాం, ఫీ అహ్సని తక్వీమ్. ఎన్నో ఆకారాలు ఉన్నాయి ప్రపంచంలో, వెళ్ళి చూడండి. మనిషి ఆకారానికి మించిన ఆకారం ప్రపంచంలో మరొకటి లేదు. ఒక అందమైన నెమలిని కాసేపు మీరు చూడగలరు, తర్వాత బోరు కొడుతుంది. ఒక పక్షిని, ఒక జంతువును, ఒక పశువును, ఒక దృశ్యాన్ని, దేన్నైనా సరే కాసేపు తర్వాత మనకేమవుతుంది? బోరు కొడుతుంది. అయితే మానవ రూపాన్ని మీరు తీసుకోండి, చాలా ఏళ్ల తరబడి చూస్తుంటాం, బోరు కొడుతుంది. కనుక మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందమైన ఆకృతిలో పుట్టించాడు. అయితే మన యొక్క కొన్ని అఘాయిత్యాల కారణంగా మనం ఏం చేశాము? మన ఆ స్థాయిని ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ తుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్. ఎందుకు? అది మనం స్వయం కృతాపరాధం వల్లనే అది జరిగిందని మనకు తెలుసు. కనుక మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత అందమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, కదా మాట్లాడే యొక్క శక్తిని ఇచ్చినప్పుడు, నడిచే శక్తి, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇచ్చినప్పుడు అల్లాహ్కు మనం కనీస కృతజ్ఞత తెలియజేయాలా వద్దా? కనీస బాధ్యత ఉందా లేదండి? ఉప్పు తిన్నోళ్ళం అంటాం. ఒకసారి ఒక ఇంట్లో మనం చేయి కడిగితేనే ఎంతో విశ్వాసంగా ఉంటాం. అలాంటిది ఆయన నేల మీదే నడుస్తున్నాం, ఆయన నింగిని కిందే మనం నివసిస్తున్నాం, ఆయన కురిపించిన వాన యొక్క నీటితోని మనం అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ గాలి ఏదైతే ఉందో ఇది అత్యంత విలువైనది సోదరులారా. నిజంగా ఇది విలువైనది ఏంటి సార్? నేను విచిత్రమైన మాట అంటున్నాను. లేదు, మీరు బెడ్ మీద పడుకొని హాస్పిటల్లో అప్పుడు కొని అనేది శ్వాసించండి, అప్పుడు తెలుస్తుంది గాలి ఎంత విలువైనది. అదేవిధంగా కరోనా రెండో విడత ఏదైతే వచ్చిందో అందులో ఆక్సిజన్ సమస్య వల్ల ఎంతమంది మరణించారని తెలియదు. అదేంటి? అది ఆక్సిజన్ ఏంటి? గాలే కదా. సరేనా? కనుక అలాంటి గాలి ఏళ్ల తరబడి కోట్ల సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా పిలుస్తున్నాం. ఎలాంటి యొక్క పన్ను లేదు, ఎలాంటి యొక్క ట్యాక్స్ లేదు. అంటే మరి అలాంటి కృపాకరునికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా వద్దా? కనుక నమాజ్ కృతజ్ఞతలు తెలియజేసే నిమిత్తం అనేది మనం చదవాలి. అదేవిధంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నమాజ్ ఎందుకు చదవాలి అంటే నమాజ్ వల్ల మనలో ఉత్తమ నైతికత అనేది చోటు చేసుకుంటుంది. కనుక అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడని, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కరి వల్ బగ్. ఓకే, ప్రపంచంలో చెడులన్నిటిని మీరు చాలా కేటగిరీ చేసి విభజించి చివరికి వాళ్ళన్నిటి మీరు చాలా సంక్షిప్తీకరించినట్లయితే, షార్ట్ చేసినట్లయితే ఈ మూడింట్లో వచ్చేస్తారు. నమాజ్ ఆ మూడు చెడుల నుండి మనల్ని ఆపేస్తుంది. మూడు చెడుల నుండి ఆపేస్తుంది అంటే ఏంటి? చెడే లేదు మన దగ్గర, ఇంకేం మిగిలి ఉంటుందండి? మంచిదే కదా. కనుక నమాజు చేసేంత మంచి మానవ జీవితంలో మరే వస్తు యొక్క విషయం అనేది చెయ్యదు. కనుక నమాజు చదవడం వల్ల మనలో దైవభీతి పెరుగుతుంది, నమాజు చదవడం వల్ల మనలో నైతిక రీతి పెరుగుతుంది, నమాజు చదవడం వల్ల పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది, నమాజు చదవడం వల్ల సత్కర్మలు చేయాలనే ధ్యాస కలుగుతుంది, నమాజు చదవడం వల్ల నిరుపేదల్ని ఆదుకోవాలనే ఆలోచన కలుగుతుంది, నమాజు చెయ్యడం వల్ల ప్రజా సంబంధాన్ని బలపరుచుకోవాలన్నాక ఆలోచన కలుగు. నమాజు చదవడం వల్ల అల్లాహ్ ఎవరో తెలియని ప్రజలకు అల్లాహ్ వైపునకు ఆహ్వానించాలనిపిస్తుంది. ఇవన్నీ దేని వల్ల సాధ్యమవుతున్నాయి? ఒక్క నమాజ్. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? కేవలం ఊరికే 3 పెట్టాను, ఇంకా లెక్కించుకుంటే పోలేదు ఉన్నాయి. ఎందుకు? మహోన్నతమైన నమాజు, మరి దాని యొక్క విశిష్టతలు మహోన్నతంగా ఉంటాయి. కనుక అభిమానం ద్వారా, ఒకటి అల్లాహ్ ఆదేశం, రెండవది కృతజ్ఞత, మూడవది మన ప్రయోజనాలు. ప్రయోజనాలు అల్హమ్దులిల్లాహ్ ఈ 3 మనకు దేని వల్ల లభిస్తున్నాయి? నమాజ్ వల్ల లభిస్తున్నాయి. అలాగే సోదరులు ఒకటి చెప్పారు ఇక్కడ, అదేమిటంటే వీటినో మేము ఆరాధించే వారం గౌరవప్రదంగా ఆరాధించే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలో మాకు ప్రసాదించారు. నిజంగా నమాజ్ అనేది గౌరవప్రదమైన ఆరాధన. ఎలా అనేది ఇన్షాల్లాహ్ మీరు చూస్తారు. ఒక్క నిమిషం కోసం మీరు చూసుకోండి. సమీక్ష చేస్తుంది ఒక దృశ్యం ఎలా ఉంది? ఎలా ఉంది సార్? అందులో భారతీయులు కూడా ఉన్నారు.
సరేనా? అమెరికన్లు కూడా ఉన్నారు, ఆఫ్రికన్లు కూడా ఉన్నారు, అరబ్బులు కూడా ఉన్నారు, అరబ్బేతలు కూడా ఉన్నారు, నల్లవారు ఉన్నారు, తెల్లవారు ఉన్నారు, పొట్టివారు ఉన్నారు, పొడిగివారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇంత గౌరవంగా ప్రార్థన చేసుకునే ప్రపంచ వేదిక ఎక్కడైనా ఉందండి? ఎక్కడైనా ఉందండి? ఉంటే చూపించు. లేదండి. కనుక ఇస్లాం ధర్మం చాలా మహోన్నతమైన ధర్మం. ఈ ధర్మం అనుసరించే భాగ్యం మనకు లభించడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప వల్లనే అల్హమ్దులిల్లాహ్ మన ఇస్లాం ధర్మ ప్రకారం అనేది జీవితం అనేది గడపగలుగుతున్నాం సోదరులారా. కనుక ఇస్లాం ధర్మంలో తన నిశ్శబ్ద యొక్క సందేశం ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? ఏమి చెప్పకుండానే ఆహ్వానించే విధానం పద్ధతి ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ఒక నమాజు మాత్రమే. కనుక అంతటి మహోన్నతమైన ఆరాధనను ఎలాంటి యొక్క తారతమ్యాలు లేకుండా, రంగు భేదం లేదు, ప్రాంత భేదం లేదు, వర్ణ భేదం లేదు, వర్గ భేదము లేదు, అవునా కదా? ఇలాంటి ఈ గిరి మనిషి ఏదైతే గీసుకున్న గీతలన్నీ ఎక్కడ చేరిపోతున్నాయి? నమాజ్ విషయంలో ఇవన్నీ చెదిరిపోతున్నాయి. కనుక ఖడే హోగా మహమూదో ఆయాత్ ఎక్కి ఒకే పంక్తిలో మహమూద్ ఆయాత్ అంటే రాజు మంత్రి ఒకే పంక్తులు నిలబడిపోయారు. రాజు పేద అన్న తేడా లేదు. సరే, కనుక ఒక సమీక్ష కోసం ఇది చేశారు ఇన్షాల్లాహ్. ఇప్పుడు ఈ నమాజ్